శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 13 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి మధ్యాహ్నం 2:23 వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. అలాగే మూలా నక్షత్రం సాయంకాలం 4:09 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. శుక్రవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4:09 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా కొన్ని అనుకూల ఫలితాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే సాయంకాలం 4:09 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఇది మాత్రం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ప్రయాణాలు అద్భుతంగా విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి సాయంకాలం 4:09 తర్వాత అయితే ప్రయాణాల పరంగా కానీ, పనుల పరంగా కానీ 12 రాసుల వాళ్ళకి వర్ధమాన యోగం వల్ల తిరుగుండదు. సాయంకాలం 4:09 లోపు మాత్రం ఈ సిద్ధి యోగము మిశ్రమ ఫలితాలను ఇవ్వకుండా పూర్తిగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే శుక్రవారం మూలా నక్షత్రం కలిసి వచ్చిన సిద్ధి యోగము సంపూర్ణంగా యోగించాలంటే మాత్రం కొంచెం పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకొని పని మీద బయటికి వెళ్ళండి. పెరుగు, తేనె స్వీకరించి బయటికి వెళ్ళినట్లయితే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి పూర్వాషాఢ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు కుంభరాశిలో శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పేరు, డబ్బు సంపాదించుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది. కళారంగంతో పాటుగా బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కూడా శుక్రుడు కుంభరాశిలో ఉండటం అనేది లాభాలని కలిగింపజేస్తుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం సాయంకాలం 4:09 వరకు ఉంది కాబట్టి మూలా నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే నామకరణం కార్యక్రమం చేయొచ్చు, సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. బంగారము, వెండి ఆభరణాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటానికి, వాటిని ధరించడానికి కూడా మూలా నక్షత్రం మంచిది. అలాగే వైద్యపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి, మెడికల్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అరటి, పనస ఇలాంటి చెట్లు నాటడం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మూలా నక్షత్రం ఉంది కాబట్టి బోరింగ్ వేయించుకోవచ్చు, నీళ్లు బాగా పడతాయి. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలు ప్రారంభించడానికి కూడా ఈ మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే శత్రువులను సమూలంగా నిర్మూలింపజేయటానికి లేదా శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే ఎవరైనా గొడవలు సెటిల్ చేసుకోవాలంటే, కాంప్రమైజ్ చేసుకోవాలంటే మూలా నక్షత్రం చాలా మంచిది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం 4:09 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా సరే అప్పులు తీర్చడానికి కూడా ఇది చాలా మంచి నక్షత్రం. పూర్వాషాఢ ఉంది కాబట్టి ఎవరైనా సాయంకాలం 4-9 తర్వాత అప్పులు తీర్చే ప్రయత్నం చేయండి, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కపట ఉపాయాలు ఒక్కొక్కసారి పన్నాల్సి వస్తుంది. మన పనులు కావటానికి కపట ఉపాయాలు పనటానికి కూడా పూర్వాషాఢ మంచిది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే ఈరోజు వృత్తిపరంగా ధనలాభం పొందే యోగం కూడా ఉంది. ఉద్యోగమైన, వ్యాపారమైన. మేషరాశి వాళ్ళు ఈరోజు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. వృషభ రాశి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రులతో కాలం గడుపుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అనుకోని ఆపదలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ అనుకోని ఆపదల నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధ కలిగింపజేస్తుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం పెట్టుకుని డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ధన లాభం కూడా ఉంది. అయితే సామాన్యమైన ధన లాభం ఉంది. అద్భుతమైన ధన లాభం లేకపోయినా కర్కాటక రాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ఈరోజు ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. అంటే బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనలాభం కూడా కలిగే సూచనలు ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే ఊహించిన దానికంటే వ్యాపారంలో ఈరోజు సింహరాశి వాళ్ళు ఎక్కువ ధన లాభాన్ని పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చెడ్డవారితో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు దుష్టులకు, దుర్మార్గులకి, నీచులకి కన్యారాశి వాళ్ళు దూరంగా ఉండండి. వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే ఆ గొడవలు పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ చెడ్డవాళ్ళకు దూరంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఈరోజు కన్యారాశి వాళ్ళకు ఉండవు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసికంగా కొంత శ్రమ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసిక చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. మనస్సు రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆ చంచలమైన మనస్సును స్థిరంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గొప్ప వారితో పరిచయాలు పెరుగుతాయి. వాళ్ళతో స్నేహం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. దానివల్ల కూడా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతమై ఉన్నత స్థాయిని చేరగలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో అప్పులు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. అంటే ఎవరైనా మకర రాశి వాళ్ళు బిజినెస్లు చేస్తూ ఉంటే ఆ బిజినెస్ నడవటం కోసం కొత్త అప్పును తెచ్చిపెడుతూ ఉంటారు. అలా కొత్త అప్పును తెచ్చేటప్పుడు ఈరోజు మకర రాశి వాళ్ళు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో కొత్త అప్పు తెచ్చుకొని పెట్టండి. లేదా పెద్ద మొత్తంలో అప్పు తెచ్చుకున్నా కూడా రకరకాల వ్యాపారాల్లో పెట్టండి. దాని మీద కొంత, దేని మీద కొంత అలా పెట్టడం అనేది మకర రాశి వాళ్ళకి ఈరోజు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అంతేగాని ఒకే వ్యాపారం మీద పెద్ద మొత్తంలో అప్పు తెచ్చి పెడితే మాత్రం మకర రాశి వాళ్ళు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే తల్లిగారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఈరోజు వాళ్ళ పరాక్రమాన్ని ప్రదర్శించే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది. వాళ్ళేంటో నలుగురికి చాటి చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా శుభమే కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల వల్ల సుఖము, ఆనందము లభిస్తాయి. అలాగే ఈరోజు ధనలాభం కలిగే సూచనలు కూడా మీనరాశి వాళ్ళకు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే విజయ ఏకాదశి.
విజయ ఏకాదశి సందర్భంగా అందరూ కూడా 12 రాసుల వాళ్ళు రామాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, హ్రీం విష్ణవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళితే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము, విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి రామాయ నమః, హ్రీం విష్ణవే నమః ఈ 2 మంత్రాలు చదువుకుని వెళ్ళండి, అద్భుత ఫలితాలు లభిస్తాయి. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు, పువ్వులు, పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పని చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేస్తే ఎలాంటి పరిహారం పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.